రైట్, వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ టీంలోకి వచ్చాడు, కానీ మ్యాచ్ ఇప్పటిదాకా అరంగేట్రం చేయలేదు. బట్ ఇవాళ చేసేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేశాడు. భారత తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చేశాడు వైభవ్. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో T20 టీంలో ఇప్పుడు వైభవ్ ఉన్నాడు, ఆడుతున్నాడు కూడా. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేశాడు వైభవ్. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంలో వైభవ్కి చోటు కల్పించారు సెలెక్టర్లు. ఇంగ్లాండ్తో భారత్ రెండో T20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. మరిక వైభవ్ IPLలో రెచ్చిపోయి ఆడినట్లే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. చూడాలి ఇవాళ మరి ఫస్ట్ మ్యాచ్లో వైభవ్ ఎలా ఆడతాడు అనేది. ఈసారి IPL సీజన్ వచ్చిన దగ్గర నుంచి వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడినంతగా ఏ క్రికెటర్ గురించి మనం మాట్లాడుకోలేదేమో. ఎందుకంటే అంత బాగా ఆడాడు, అంత రెచ్చిపోయాడు కాబట్టి. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఈసారి వస్తాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే IPL అయిపోగానే ఐర్లాండ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు వైభవ్. బట్ కాకపోతే అక్కడ టీంలో ఉన్నాడు, కానీ తుది టీంలో చోటు సంపాదించుకోలేకపోయాడు. ఐర్లాండ్తో సిరీస్ అయిపోయింది. మరి వైభవ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులందరూ ఎదురు చూశారు. ఇంగ్లాండ్తో T20 సిరీస్ మొదలైంది. ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. అయ్యో వైభవ్ ఇక్కడ కూడా లేడా అనుకున్నారు. బట్ ఆ వెయిటింగ్ ఇప్పుడు ఓవర్. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ ఎంట్రీ ఖరారు అయిపోయింది. వచ్చేశాడు ఫైనల్ టీంలోకి. ఇక మరి వైభవ్ ఎలా ఆడతాడు, అదే ఆట తీరుని కొనసాగిస్తాడా? ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడతాడు అండ్ ఫస్ట్ బాల్ ఎలా ఫేస్ చేస్తాడనే ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం ఉంది. చూడాలి మరి వాళ్ళ మ్యాచ్ వైభవ్ కోసమే.